సార్ మీరు అంత పేషెన్సీగా అన్నీ తిరుగున్నారా సార్? మీ మనసులో నాకు అంత బాధగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నాకు చాలా బాధగానే ఉంది. బాధ అది ఎందుకండి? బాధ అందరికీ అంటే ఉండే కష్టాలు ఇండస్ట్రీలో కామన్గా. అంటే మీరు కష్టపడలేదా ఇప్పుడు చెప్పండి? కష్టపడ్డాం, అందరం కష్టపడిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే అంత తిరిగారా, లేకపోతే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదా? అంటే ఒకటి ఏంటంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని వచ్చినా కాబట్టి ఇక్కడ చూసే మన ఇండస్ట్రీలో ఏంటంటే కొన్ని కంజూసు గలీజ్ బుద్ధులు ఉంటాయి. అవి చూసినప్పుడు చిరాకేస్తుంది. ఎడ్యుకేటెడ్కి ఖచ్చితంగా ఇవన్నీ చాలా కోపం ఇప్పుడు కాళ్ళకి దండం పెడతారు. ఒక మామూలు ఆర్టిస్ట్ వచ్చి వెళ్ళి కాళ్ళ మీద పడిపోతారు. ఎందుకురా కాళ్ళ మీద? మీ అమ్మ నాన్న మీద పడరా నువ్వు? ఈయన అడుగులు ఇంటికి వెళ్తే అమ్మ నాన్న కూడా కాళ్ళకి దండం పెట్టరేమో. ఎవడని కనిపెడితే కాళ్ళకి దండం పెడతారు, వంగుంటారు. నువ్వు చాలా చూసి ఉంటావు, మనం చేసే షోస్లలో చాలా మంది నిలబడరు, వంగుతారు. అవును. అయితే కూర్చో లేదా నిలబడు, వంగడమేందిరా అట్లా ఉంటారు. సో అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఓ ఏం ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా కానీ నా కొడుకులకి ఎడ్యుకేట్ అవ్వట్లేదు ఇల్లు అనిపిస్తుంది నాకు అట్లా. సార్ అలానే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయ్యామని సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. నాకు 10thలో 72% వచ్చింది, వారం రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలా. అంటే నాకు ఎట్లా క్రియేట్ చేశారంటే 90% వస్తేనే వీడు చదువు వచ్చినట్టు, 72% వస్తే వీడు చదువురా నా కొడుకు అన్నట్లు క్రియేట్ చేశారు. మన సిస్టమ్ అది క్రియేట్ చేసింది. చిన్న చిన్న పిల్లలు చదువులో పాస్ అవ్వలేదని చనిపోవడం అంటే వాళ్ళకి లోకం అదే కదండి. ఇంకా ఒకప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అమ్మా ఇది తగిలిందని ఏడ్చేవారు. ఇప్పుడు చచ్చిపోయేంత డిసిషన్ తీసుకునే అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటే అంటే వాళ్ళని గొర్రెల మందలాగా ఒకటే లైన్లో పంపిస్తున్నారు. చదువు ఒకటే కాదు, నువ్వు బతకాలంటే ఏం చేయాలి? పని రావాలి. నీకు చదువు ఒకటే కాదు కదా. ఇప్పుడు ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీష్లో స్టైలిష్గా మాట్లాడతారు. అంటే ఈ మనోళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు అంటే వీడు ఓకే, వీడు ఎడ్యుకేటెడ్, సివిలైజ్డ్. నువ్వు ఒక మనిషిని ఇంగ్లీష్లో తిడితే వాడు ఎక్కువ హట్ అవ్వడు. అదే తెలుగులో తిట్టు నీ అని చెప్పి స్టార్ట్ చేయి, హట్ అయిపోతారు వాళ్ళు. అంటే ఏంటంటే వీళ్ళు మంచి బట్టలు వేసుకుంటే వీడు సివిలైజ్డ్, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీడు ఎడ్యుకేటెడ్ అనేది క్రియేట్ చేశారు. అట్లా నేను చెప్తా, అది కుల వృత్తులు, చేతి పనులు ఎప్పుడైతే పోయినాయో జనాలందరూ గొర్రెల్లాగా అయిపోయారు. అందరూ మంచి చదువులే చదువుతారు, కానీ ఎవడికి నాలెడ్జ్ లేదు. నాకు మాల్స్కి వెళ్ళినప్పుడు అందరూ ఐటీ వాళ్ళే వస్తారు ఎక్కువ మాల్స్కి, అంతా వీకెండ్స్. లిఫ్ట్ ఓపెన్ చేసి లిఫ్ట్ ముందు నిలబడుకుంటారు అంతా. ఒరే నీ అమ్మ, మినిమం లాజిక్ రా, మీరు దారిసేమే బయటికి వెళ్తాం, మీరు లోపల రావాలా? లిఫ్ట్ ఓపెన్ చేయగానే అందరు లైన్లో వచ్చి మీద పడతారు. ఇంకా వాడు చదువుకొని ఏం లాభం? వాడు ఏం చేస్తావంటే ఐటీ ఎంప్లాయ్, ఏం లాభం వాడికి? సిగ్నల్ పడితే నువ్వు లైన్లో ఉండకుండా పోయి మొత్తం వాటి పక్కంతా బ్లాక్ చేసి పడేస్తారు. నీకు చదువు అలానే మరి బేసిక్గా లవ్లో ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అది జరగకుండా? కుక్కను కొట్టినట్టు కొట్టాలంతే. ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన ఉండి ఫ్యూచర్లో నేను ఇది చెయ్యాలి, నేను ఇది అవ్వాలి అంటే ఈ లవ్ ఇవ్వు ఇవన్నీ పనికిరావు. నీ ఫ్యూచర్ మీద నీకు హోప్స్ లేనప్పుడే నీకు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు నేనున్న ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది అమ్మాయిలు నన్ను గోకారు. మా డైరెక్టర్ పిలిచి ఒకటే చెప్పాడు, ఈ టైంలో ఇన్ఫాక్చుయేషన్లు ఇటువంటి డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, కానీ నీ టార్గెట్ ఇది కాదు. నీ టార్గెట్ ఏంది? మంచి ఆర్టిస్ట్ కావాలి. అప్పటిదాకా ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. నాకు గోల్ ఉంది ఒకటి. నాకు ఆ గోల్ ఉన్నప్పుడు ఎవరిని అమ్మాయిలు మెసేజ్ చేసినా నేను డైరెక్ట్, నన్ను సుమక్క అయితే ఇప్పుడు తిరుగుతుంది, ఎరా ఇప్పటికి అలవాటు ఉందా పోయిందా? నేను ఏ అమ్మాయి కనపడి అక్క అంట, ఫస్ట్ తక్కువ అక్క అనేస్తాను నేను. అక్క బాగున్నారు అక్క అని, లేదా అమ్మ బాగున్నారమ్మా అంట. అట్లా నాకేందన్నా నా గోల్ అది ఉంది. నాకు ఇది అవసరంలే. నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన లేనప్పుడు ఇవన్నీ వస్తాయి నీకు. సో అలాగే అమ్మాయిల్ని కూడా, అమ్మాయిలు మీరే ప్రాణం మీరే సర్వం అని చెప్పి అబ్బాయిలు ప్రేమించి ఇంకొక అమ్మాయి రాగానే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి ఈ అమ్మాయిని మోసం చేస్తారు. ఈ అమ్మాయి డిప్రెషన్ అని చెప్పి, సూసైడ్ అని చెప్పి ఈ అమ్మాయి కూడా అంతే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అలాంటి అబ్బాయిలకి మీరు ఎలా చెప్తారు? ఏం చెప్తారు? ఏదో పనికి పోనరా, కూలి పని కన్నా పోనరా అని చెప్తా. నీకు ఏ పని బాట లేకే కదా ఈ పంచాయతీలన్నీ పెట్టుకున్నావు. నువ్వు బిజీగా పెట్టుకుంటే ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ గుర్తు కూడా రావు కదా. నాకు షాక్ అనిపించేది అంటే ఏదైనా టీ స్టాల్కి ఎక్కడికైనా వెళ్తే మన భారతదేశ యువత అంతా కూర్చొని పబ్జీలు ఆడుకుంటా అంటారు, బ్యాచ్లు అంత ఖాళీగా ఉన్నారు మన వాళ్ళంతా. ఇంకా అప్పుడు వస్తే ఎన్ని లవ్వులు గివ్వులు, హట్ అయ్యేటి గిట్ అయ్యేటి స్టేటస్లు ఇవన్నీ అప్పుడే వచ్చేది. లైఫ్ గోల్ లేక ఇవన్నీ చేస్తారు. లైఫ్ గోల్ లేదు వీళ్ళకు, ఫ్యూచర్ మీద ఆలోచన కూడా లేదు, ఆలోచన లేక. అట్లా.